వారి యొక్క దివ్యమైనటువంటి నామంలో పౌరంలో టెలికాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ప్రయోజనులకు దివ్యమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములో తెలియపరుస్తున్నాను. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను తగ్గించుకొని ప్రతిదినము నా సులువుని ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. దేవునికి స్తోత్రములు. మంచిదండి. మరి సమయంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా నాకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలను చదివి చూపిస్తాను. జాగ్రత్తగా అందరూ కూడా కార్యక్రమాల ప్రార్థన కొరకుగా కార్యక్రమం ప్రారంభించగా మనం చేస్తున్నాము. ఈరోజు మరి ప్రారంభ ప్రార్థన శాంతి గారు కదిరి కలిసి ఓకే. ప్రారంభ ప్రార్థన వేదనాయకులు గారు తాడిపత్రి, పాత సహోదరి మేరీ కమలా గారు గుంటూరు, సిపి ఆరాధన సహోదరి కళావతి గారు అనంతపూర్, పశ్చిమ సహోదరి జేపీ గారు పిలివెందల, ఈరోజు దైవస్థమానము దేవుని దాసుడు శంగారావు గారు హైదరాబాద్, చివరి ప్రార్థన సహోదరి భాస్కర్ గారు తాడిపత్రి, ఆశీర్వాదము నిలుస్తాను ఆశీర్వాద పాట సహోదరి గారు గుంటూరు నుండి. ఈ రోజు దేవుడు మనకు ఏర్పాటు చేసిన చుట్టూ పౌరంలో కార్యక్రమాలు ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా దాని వేదనాయకులు గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. ప్రారంభ ప్రార్థన చేసుకున్నాం. పవర్ ఆఫ్ గాడ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి దైవజనులకు, పెద్దలకు, దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క పవర్ ఆఫ్ గాడ్ టెలికాన్ఫరెన్స్ ను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఉదయకాల సమయంలో ప్రభువా మీ పాద సన్నిధికి రావడానికి మీరు చెప్పిన మహాకృపకై స్తోత్రం. పవర్ ఆఫ్ గాడ్ టెలికాన్ఫరెన్స్ వేదికగా ఆయా ప్రాంతాల నుంచి, ఆయా జిల్లాల నుంచి దైవజనులముగా, దేవుని బిడ్డలముగా ప్రభా నాయన మీ పాద సన్నిధికి మేమంతా ఒక చోటు చేరడానికి మీరు చెప్పిన మహాకృపకై స్థితులు, స్తోత్రములు చూపిస్తూ ఉంటున్నాం నాయన. పవర్ ఆఫ్ గాడ్ టెలికాన్ఫరెన్స్ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్య ద్వారా అనేక మంది రక్షణలోకి రావడానికి, ఈ పరిచర్య ద్వారా అనేక మంది దేవుని తెలుసుకోవడానికి, ఈ పరిచర్య ద్వారా నాయన తండ్రి ప్రభువా ఆత్మీయంగా బలపడడానికి మీరు కృప చూపించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకముగా నాయన ఈ పరిచర్యను ప్రభువా నాయన నా తండ్రి ప్రభువా నడిపిస్తున్నటువంటి నాయన స్త్రీలు నాయన కిషోర్ నిషా గారి కుటుంబాన్ని నాయన వారికి సహకరిస్తున్నటువంటి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ప్రభువా ప్రత్యేకముగా దైవజనులు నాయన జాన్ కాంతయ్య గారిని బట్టి, అధ్యక్షుల వారిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అదే విధంగా ప్రభువా నాయన సునీల్ గారిని, ప్రభువా నా తండ్రి ప్రభువా దయా సముద్ర గారిని, ప్రభువా పెద్దలు నాయన దైవజనులు ప్రభువా నాయన వర్తమానికులు ఎంతో మంది ప్రభువా మరి సీనియర్ దైవజనులు మాకు అనుగ్రహించి ప్రభువా చక్కని వర్తమానాలు అందిస్తున్నందుకు స్తోత్రాలు. వారందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి. వారి కుటుంబాలను పరీక్షలు మీరు దీవించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకముగా నాయన ఈ దినంలో జరిగిన ప్రతి కార్యమును బట్టి, నడిపిస్తున్నటువంటి అధ్యక్షుల వారిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. పాటలు పాడుతున్న వారిని, ఆరాధనలు నడిపిస్తున్నటువంటి వారిని, నా తండ్రి వాక్య సందేశమును ప్రభువా
నాయన నా తండ్రి వినిపిస్తున్నటువంటి దైవజ్యంలోనూ వారి కుటుంబాలను దీవించమని మీ యొక్క ఆత్మకు అభిషేకించి నాయన ఎటువంటి అంతరాయం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ప్రభావ చక్కగా మరి నాయన పూర్వగా పెళ్లి కానుక నాయన ద్వారా ఘనంగా నా తండ్రి మీరు మహిమ పొందమని ప్రతి కుటుంబానికి రావాల్సినటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మీరు దయచేయమని మహిమ నీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమేన్. మంచిది. ప్రారంభ ప్రార్థన చేసిన వేదనాయకులు గారు పరిచర్యను కుటుంబాన్ని వారి సమస్యలను పరిశుద్ధాత్మ దేవుడిని నాలుగుగా దీవించింది దాకా మంచిది. మరి సమయంలో మాట పాడవలసిందిగా గుర్తుపెట్టింది సహోదరి మేరీ కమలా గారిని పిలంతిగా ఆహ్వానిస్తున్నాను. కాన్ఫరెన్స్ సేవకులకు విశ్వాసులందరికీ పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుచుకున్నాం. కృపానిధి దయానిధి ప్రభు కృపానిధి ప్రభు దయానిధి ప్రభు నీ కృపలో నన్ను నీ కృపలో నన్ను నిలుపుము నీ కృపతో నన్ను నిలుపుము నీ కృపతో నిలుపుము కృపానిధి ప్రభు దయానిధి ప్రభు నీ కృప ఎంతో మహోన్నతము ఆకాశము కంటే ఎత్తైనది నీ కృప ఎంతో మహోన్నతము ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము అత్యున్నతము మేఘములంతా ఎత్తున్నది నీ సత్యము అత్యున్నతము మేఘములంతా ఎత్తున్నది మేఘములంతా ఎత్తున్నది కృపానిధి ప్రభు దయానిధి ప్రభు నీ కృప జీవము కంటే ఉత్తమము నీ కృప లేనిదే బ్రతుకలేను కృప జీవము కంటే ఉత్తమము నీ కృప లేనిదే బ్రతుకలేను నీ కృపాభావము నీలోని ఇంపచేసినది నీ కృపాభావము నీలోని ఇంపచేసినది నీలోని చేసినది కృపానిధి ప్రభు దయానిధి ప్రభు నీ కృపలను ధ్యాము తలచి నీ సత్యములో దీవించును నీ కృపలను
హృదయము తలచి నీ సత్యములో జీవించును. నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును. నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును. నిత్యము నేను కీర్తింతును. కృపానిధి ప్రభు, దయానిధి ప్రభు, కృపానిధి ప్రభు, దయానిధి ప్రభు. నీ కృపలో నన్ను నిలుపుము, నీ కృపలో నన్ను నిలుపుము. నీ కృపతో నేను, నీ కృపతో నేను కృపానిధి ప్రభు, దయానిధి నీవే ప్రభు. ప్రైజ్లార్డ్ పాస్టర్. హల్లెలూయా, ఆమేన్. వచ్చినాడమ్మా. మంచిది. చక్కని పాటలు సినిమా గారికి చదువున్నామని వారికి వారి కుటుంబానికి దేవుడు నివారణ జీవించిందాక మంచిది. వారి సమయంలో స్థుతి ఆరాధనలో కొడదాని స్థుతి ఆరాధనకి సహోదరి కళావతి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అనంతపురం నుంచి స్థుతి ఆరాధన చేయవలసిందిగా సహోదరి కళావతి గారు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. పవర్ ఆఫ్ గాడ్ టెలికాన్ఫరెన్స్ లో ఉన్న దైవజనులకు, దైవజనులకు, విశ్వాసులకు ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. అరుణోదయ శుభములు తెలుపుచున్నాను. దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆరాధించుకుందాము. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సకల ఐశ్వర్యములకు కారణభూతుడ, ప్రధాన రాజా మీకే స్తుతి స్తోత్రములు నైనా. యూదా గోత్రపు స్తుతి సింహమా మీకే స్తుతి స్తోత్రములు నైనా. మా పరమ తండ్రి, మా గొప్ప తండ్రి మీకే స్తుతి స్తోత్రములు నైనా. సర్వోన్నత స్థలములలో నిత్యము కొనియాడదవుతున్న గొప్ప తండ్రి మీకే స్తుతి స్తోత్రములు నైనా. నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవదూతలతో కొనియాడబడుచున్న మా గొప్ప తండ్రి మీకే స్తుతి స్తోత్రములనైనా. పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు. సర్వోన్నతుడనైనా, ప్రేమమయుడ, కరుణామయుడ యేసయ్యా మీకే స్తుతి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు తండ్రినైనా మీ ప్రేమ మాత్రము మాకు చాలు తండ్రినైనా. అబ్రహాము దేవ, అబ్రహామును దీవించిన దేవ, ఇస్సాకుని దీవించిన దేవ, యాకోబును తండ్రి దీవించిన దేవనైనా మీరు నేడు మమ్ములను దీవించడానికి మమ్మల్ని ఏర్పరచుకున్న మా పరమ తండ్రి, మా గొప్ప తండ్రి మీకే స్తుతి స్తోత్రములు తండ్రినైనా. ఆశీర్వాదాలకు కర్త మీకే స్తుతి స్తోత్రములనైనా. సమాధానకర్తనైనా మీ ప్రేమ మాత్రం మాకు చాలు తండ్రినైనా. మీ యొక్క సన్నిధిలో గడుపుతేనైనా తండ్రి మా జీవితాలే మారిపోతాయి ప్రభునైనా. మీరు మాతో ఉంటే చాలు ప్రభునైనా. పరిశుద్ధాత్ముడా మీకే ఎనలేని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. నీ ప్రేమ, నీ కరుణ చాలునయ్యా నా జీవితాన. మరి దేనిని ఆశించను, నే కోరను ఈ జగాన. చాలయ్య చాలు, దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్ని. దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. ఆరా
పాత్రగా నన్ను మార్చినావే. ఆరాధనా 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 ఆరాధనా. అవును ప్రభా తండ్రి నైనా, ఒక గురి లేని మా జీవితాలునైనా సరిచేసి తండ్రి నైనా, మీకు తండ్రి నైనా ఎలాంటి విలువ లేని మా జీవితాలకు ప్రభనైనా ఒక మట్టి ముద్దనైనా ఒక జీవిత మన్నును ప్రభ తండ్రి నైనా ఒక విలువైన పాత్రగా మార్చినైనా విలువనిచ్చిన మా పరమ కుమ్మరి మా గొప్ప తండ్రి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. పరిశుద్ధాత్ముడా మీకునైనా మీ చేతులతోనైనా మీరు తండ్రి నైనా మీ పోలిక చెప్తున్న మమ్మల్ని ఏర్పరుచుకున్న మా గొప్ప తండ్రి మా పరమ తండ్రి మీకే స్తుతి స్తోత్రం తండ్రి. అవును ప్రభా, మా పూర్ణ మనసుతో పూర్ణ బలముతో తండ్రి నైనా మీ పాద సన్నిధికి వచ్చాము ప్రభా తండ్రి నైనా. ఇంతవరకు మమ్మల్ని ఆదుతున్న ఎబినేజర్ అయిన మా గొప్ప తండ్రి మీకే స్తుతి స్తోత్రం స్తోత్రం. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో సేవించెదన్. ఆరాధనా 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 ఆరాధనా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో సేవించెదన్. ఆరాధనా 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 ఆరాధనా. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన. మరి దేనిని నే కోరను ఆశించను ఈ జగాన. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. ఆరాధనా 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 ఆరాధనా. అవును ప్రభా తండ్రి నేను ఈ జగన ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతమైన ప్రభా తండ్రి మీ ప్రేమ మాత్రము చాలు తండ్రి నేను మీ సన్నిధిలో మేము నిత్యము గడిపే భాగ్యం మాకు ఇచ్చావు ప్రభా. పరిశుద్ధాత్ముడ మీకే ఎనలేని కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా నేను ముందున్న సమయం అంతట్లో నేను మీరు మాతో ఉండి తండ్రి నేను దైవజనులు అందిస్తున్న సందేశం మాటల ద్వారా మీరు మాతో కూడా మాట్లాడమని తండ్రి నేను ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధననైనా మమ్మల్ని నేను మీ చేతులకు అప్పజెపుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్ సార్. మంచిది. చక్కని స్థితి ఆరాధన నడుపుతున్నా గారు
ప్రాముఖ్యమైన అంశంలోకి వచ్చామండి. ఈరోజు దైవజనులకు వార్తపత్రం చదివి సహాయం చేయడానికి సహోదరి జ్యోతి గారు పిల్లినందరి నుండి వారి ప్రేమకు ఆహ్వానిస్తూ చుట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మంచిది. మరి సమయంలో దైవత్వాలు అందించడానికి దైవజనులు ఎవరైనా డాక్టర్ రంగారావు గారు అది సిద్ధంగా ఉన్నారని భావిస్తూ వారి ప్రేమకు ఆహ్వానించాను. అలా ప్రీతులడలా దేవుని స్తోత్రం కలుగుగాక. మంది ప్రేమ వాళ్ళారా, తమ్ముడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఈ సహవాసంలో ఉన్న పాపలకు, స్వార్థికులకు, నాయకులకు మరియు విశ్వాసులైన నా ప్రియ సోదరులు సోదరీమణులకు ఎవరి కాలాక్షేమములు దేవుళ్ళు కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలమైన వందనాలు స్తోత్రాలు చుట్టూ ఉదయకాలం మరోసారి మీ పాలన మమ్మల్ని చేస్తున్న స్తోత్రం. గతకాలం మీరు చేసిన ప్రతి మేలుని బట్టి, సంఘటనల బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. విశేషంగా ఈరోజు జరుగుతున్న ఈ ఆరాధనలో ఆరంభం నుండి మీరే ఉండి అంతం వరకు కొనసాగిస్తున్న దేవుడు మీకు స్తోత్రం. మా మధ్యలో సింహాసనాశ్రుడిగా ఉండి ఈ కార్యక్రమం ప్రభు నాయన మొదలు నుండి చేసిన ప్రభు నాయన కీర్తనలు, ఆరాధన ద్వారాను, ప్రార్థన ద్వారాను అయా మీరు ఆస్వాదించి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న స్తోత్రం. దయమయ కృపా సంపూర్ణ పునరుద్ధరణ మీకు స్తోత్రాలు ఆశీర్వదిస్తున్నాను. సమయంలో వికాసంగా నేను ఆలోచిస్తుండగా మీరు నాకు ఆజ్ఞాపించండి. మీరు మాకు ఆజ్ఞాపించిన సంగతులు మాత్రమే ప్రకటించడానికి సహాయం చేయండి. దేవుడా, యేసు ప్రభు వారికి బోధన మాత్రమే నాకు అందించండి. మీరు బోధించండి. దక్షుడా, విమోచకుడా, పునరుద్ధరణుడా, సజీవుడా మీకే స్తోత్రాలు ఉండమా చెల్లిస్తున్నా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తిరిగి దేవుడా, వాక్యం మీరు వింటే స్వరం మీరు విన్న మాట్లాడచ్చు. మీరే ప్రత్యక్షపరుచుకోండి. ఎనికి నన్ను మీ సులభం వాళ్ళను మరుగుపరుచుకునండి. మీరు మాత్రమే కనపడండి. ప్రభా, మీరు మీ స్వరంతో ప్రభావం వాక్యమై వాక్కులుగా మీరు మాట్లాడుతున్నప్పుడు మీరే కనపడి నన్ను మలుపు చేయమని ఈ సమయాన్ని, క్షణాన్ని మా సకల జీవితాలను మీకు సమర్పణ చేస్తూ ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన ధ్యానాంశం, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును అనే అంశాల గురించి ధ్యానం చేసుకుందాం. మూలవాక్యంగా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వరకు మనం చదువుకుందాం. యెహోషువ 3:1 నుండి 5 వరకు. అమ్మ ప్రేషలో యెహోషువ వేకువని లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెంలో తిరుగుతూ జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడే వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చాలా 5వ వచనం ఏముంది? మరి యెహోషువ అని అక్కడ ఆపాల. మరి యెహోషువ రేపు అనకూడదు. యెహోషువ ఏమంటున్నాడు? రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. స్తోత్రం కలుగును గాక.
ఎవరితో అంటున్నాడు? ఇశ్రాయేలుతో ఉంటున్నాడు, యూదా వాళ్ళతో. ఎప్పుడు వారు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఇటుచేత చేసి బానిసత్వం నుంచి వారు తప్పించబడి వాగ్దాన దేశానికి వస్తున్న తరుణంలో ఎక్కడ వరకు వచ్చారు? వాళ్ళు షిత్తీం వరకు వచ్చారు. షిత్తీం అంటే శపించబడిన స్థలం. ఇశ్రాయేలును యూదా వాళ్ళను బాణాకు శపించిన స్థలం. ఆ స్థలంలో ఉన్నారు. అక్కడంతా దేవుని వ్యతిరేకులు, దేవుని పిల్లల వ్యతిరేకులు ఉండే స్థలం అది. అన్య జనాంగం ఉన్న ప్రదేశం. ఆ ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఎక్కడ ఉన్నాం? అక్షరార్థంగా అక్కడ ఉన్నప్పటికీ ఆత్మార్థంగా మనం చూస్తే మనం కూడా అందరి అన్య జనాంగం మధ్యలో ఉన్నాం. గమనించారా? ఏ విగ్రహారాధన జరుగుతుందో ఎక్కడ, అదంతా శాపగ్రస్తమైన ప్రాంతమే. కనుక ఎక్కువగా విగ్రహారాధన మన దేశంలో కొనసాగుతుంది. ఏదో కుంభమేళ అంటారు మా పెరుగుళ్ళు. భయంకరంగా ఉంటుంది అక్కడ. వెండితో సైతాన్ సంబంధమైనది, విగ్రహ సంబంధమైనవి, శాపగ్రస్తమైనది. ఆ రోజు ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వెళ్తున్న తరుణంలో అక్కడ మజిలీలాగా ఎలా ఉన్నారో ఈ ఆ షిత్తీం దగ్గర మనం కూడా మన పౌరస్థితి పల్లవ రాజ్యంలో ఉంది. పల్లవ రాజ్యంలో మనం వెళ్తున్న తరుణంలో మన మజిలీ మాత్రమే ఈ లోకం. అయితే హిందూ దేశం అనే పేరు పెట్టబడే దేశంలో ఎక్కువ భాగం హిందువులు ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో మనం ఉన్నాం. కనుక మన పట్ల దేవుడు చేసే కార్యాలను బట్టి ఆ రోజు షిత్తీం ప్రాంతం నుంచి విడిచిపెట్టి దేవుని మనకి భయంకరంగా కార్యాలు జరిగించుకున్నాం. వాళ్ళలాగా మనం ఈ దేశాన్ని వెళ్ళడం కాదు, కానీ ఈ దేశ సంబంధమైన లక్షణం నుంచి మనం విడుదల పొందాలి. ఆ లక్షణాన్ని మన మీద ప్రభావం చూపకూడదు. జన్మిష్టం కలుగునుగా. షిత్తీం వారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు యోషువ ఏమంటున్నాడు? ఆయన మీ మధ్య అద్భుత కార్యము చేయను. ఎప్పుడు? రేపు. మనకేంది రేపు అనే కాలం మనం చూస్తే ఈ కొత్త సంవత్సరం రేపు. రేపు అనేది రాబో దినాలు, రాబో సమయం, రాబో సమయాలలో, రాబో సంవత్సరములు మీ మధ్య అద్భుత కార్యములు యెహోవా జరిగించును. మీ మధ్య అలా, మీ మధ్య అన్నాడా? మీ మధ్య. మీరు అంటే ఎవరో ఇద్దరు లేక ముగ్గురు. సవాసం, సవాసం, సమూహం, గుంపు. ద గ్రూప్ ఆఫ్ పీపుల్. ద గాడ్ విల్ డూ ఎ మిరకల్ అమాంగ్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎవరైతే గుంపు లేదా సవాసంగా ఉన్నారో వారి మధ్య దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ ఎవరు అద్భుత కార్యాలు జరిగించేది? యెహోవా. యెహోవా కదా. యెహోవా పేర్లేంది? ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు కదా, సమాధానకర్త, నిత్య తండ్రి. ఇంకేమున్నాయి? ఆయన పేర్లు చాలా ఉన్నాయి. యెహోవా నిస్సి, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా రాఫా, ఎబెనేజర్, ఉన్నవాడు అనువాడు, సైన్యములకు యెహోవా, పూలు ప్రభు, రాజుడు రాజు. ఎన్నో ఉన్నాయి పేర్లు. సజీవుడు, ఇలా ఎన్నో పేర్లు అనుకున్నాయి. యెహోవా అద్భుత కార్యాలు చేస్తాడు. ఎవరైతే ఆయన అనుసరిస్తారో ఆయన కట్టడలు ఆదిమ అనుసరించే వారిని ఆయన విడుగుతాను. ఎక్కడైతే వారు ఉన్నారో వారి మధ్యలో తన వారు, తన సమూహం, గుంపు, సాహసం పట్ల ఆయన కార్యాలు చేసే గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. దేవుని స్తోత్రం. మీరు గుంపు అంటే ఇద్దరు లేక ముగ్గురు గుంపు అంటారు, సహవాసం అంటారు. మనం చూస్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, 19వ వచనం, మరియు మీరు ఇద్దరు తాము వేడుకొని దేని గుర్చైనను భూమి మీద ఏకీభవించని ఎడలా అవలోకమందున నా తండ్రి వల్ల అది దొరుకును.
ఇద్దరు లేక ముగ్గురు ఉండేది సావాసం, సమూహం. వాళ్ళు ఏం చేయాలా? ఏక మనసుతో ఏకీభవించి ఏక మనసుతో. అపొస్తలుల కార్యం 1:14 అపొస్తలుల కార్యం 1:14 వారందరూ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణ తర్వాత వాళ్ళందరూ గ్రూప్ ఆఫ్ ద పీపుల్ సమూహంగా ఏకాత్మతో వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఏక మనసుతో ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. ఎలా దేవుని కార్యాలు జరిగించుకోవాలా? మనం సమూహం సహవాసం నుంచి ఏక మనస్సుతో. ఇంకా ఎలా మనం చూస్తాం? కీర్తన గ్రంథం 133 1-3 చూస్తే 1-3 వరకు సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మీరు, ఎంత మనోహరం. 3వ వచనంలో అలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? శివుని కొండల మీద దిగవచ్చు, ఇరుమూలు మంచు వలె వారు ఉంటారు. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్షత వారి మధ్యలో ఉండదట. ఎంత బాగుందండి! ఇద్దరు లేక ముగ్గురు కలిసి ఏకీభవించి ఏక మనసుతో ఐక్యమత్యంగా వారు దేవుడికి మొదలుపెట్టినప్పుడు అక్కడ దేవుడు కార్యం జరిగిస్తారట. ఆశీర్వాదాలు శాశ్వత జీవం అక్కడ నిలిచి ఉండదట వారి మధ్యలో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీయులు ఇద్దరు లేక ముగ్గురు కాదు, ఎంతమంది అన్నాడు? ఆల్బలమే 6 లక్షలట. అంటే పురుషులు 6 లక్షలు అంటే స్త్రీలు కూడా 6 లక్షల మంది ఉంటారుగా. అప్పుడు ఎంతమంది? 6 6 12. మరి ఏదో సాయం చెప్పినట్టు we have two అన్నట్టుగా కదా. కొంతమంది ఏంది? we have one. మేమిద్దరం భార్య భర్తలం, మాకు ఒక్కడే అన్న సామెత అయితే ఈ 12 లక్షల మందికి ఒక్కొక్కరు వేసుకున్న భార్య భర్తలకు 6 లక్షలు, అది 18 లక్షలు ఒక్కొక్క చొప్పున అయితే. అదే ఈ 12 లక్షల మందికి ఇద్దరు చొప్పున అయితేనేమో ఎంతమంది? అప్పుడు 24 లక్షల మంది. ఆ దినాల్లో, ఆ రోజుల్లో, పురాతన దినాల్లో ఇది లేదు. ఏమంటారంటే ఆపరేషన్ తీసుకునే విధానం లేదు. ఎంతమంది ఎక్కువకంటే అంత గొప్ప చెప్పుకుంటారు పురాతన దినాలు. అందుకే 16 మంది, 8 మంది, 16 మంది, 12 మంది పిల్లలు ఉన్న సంవత్సరాల కుటుంబాలు ఉన్నాయి. ఆ దేశం నా స్నేహితులు ఆయన ఆశీర్వాదం నల్గొండలో, మిర్యాలగూడలో ఆయన 8 మంది పిల్లలు అన్నాడు. మాస్టర్ సోదరుడు ఆయన. 6 మంది పిల్లలు, 2 కొడుకులు. అన్నా ఏందన్నా అవకాశం ఉందని ఒప్పుకుందంటే మంది కన్నా అది ఏం చేశారు? ఒకదానికి పెళ్లి చేశారు, నా పని అయిపోయింది. ఎవరికైనా పనులు ఉందన్న. అది కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువ మంది పిల్లలు అనటం వాళ్ళకి ఘనత. మా ఆయుష్యం చెప్పుకునేవాడు. పెద్ద కుటుంబాలకు మంచి రెస్పెక్ట్ ఉండేది. అది ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ముగ్గురైనా కానీ 30 లక్షల మంది ఉంటారు తక్కువ అనుకున్నాం. అంతమంది సమూహం వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు మనం చూస్తాం కదా. మృగం కాండం 3వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, మృగం కాండం 3వ అధ్యాయం 7వ వచనంలో మరి యెహోవా మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూపుతుంది. కనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరలు వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అందరూ సమూహంతో వారు పెట్టిన మొర ఇంటిని ఏం చేసి, ఆ మొర ఎక్కడ పోయింది? ఆకాశంలో. మొదటి ఆకాశంలో ఉన్న యెహోవా సింహాసనాసీనుడిగా ఉన్న ఆయనకు చేరింది. గమనించారండి. చూసి ఏందబ్బా కిందైతే వారి దుఃఖాలన్నీ ఒక్క చూసాడట. నిజం కాండం 3వ అధ్యాయంలో ఉంది. ఆ ప్రజలు మొరపెడుతున్నారు అని మూసినంటే మనం చూడగలం. కనుక వాళ్ళందరూ మొరపెట్టినప్పుడు యెహోవా వారి వైపు చూచి వీరిని అక్కడి నుండి బయటికి తీసుకురావాలా అనే ఆశ్చర్యమైన అద్భుత కార్యం గురించి ఆయన ఆలోచించి కార్యాన్ని మొదలుపెట్టేట్టుగా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ
మన ఈ పౌరాగర్ ఫ్యామిలీలో ఉన్న సహవాసంలో, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్లో, సమూహంలో, గుంపులో 2-3 కాదు, ఎక్కువ మందే మనం ఉన్నాం. నేను అనుకుంటా మన మంచి మించి ఉన్నారేమో. కనుక ఆ రోజు ఇశ్రాయేలు ఏ విధంగా ఏకీభవించి ఏక మనసుతో, ఏకాత్మతో, ఐక్యతతో ప్రార్థించినప్పుడు, మొదలుపెట్టినప్పుడు ఏ విధంగా అద్భుతం జరిగిందో, మనం కూడా ఏదైనా విషయం ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పినప్పుడు అందరూ ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఐక్యతతో ఏదైనా అద్భుతం జరుగుతుంది. కాబట్టి మన సహవాసం బిడ్డలందరూ కూడా మీ కుటుంబాలు ఏదో వ్యక్తిగత సంబంధమైన ప్రార్థన అక్కర్లు దయచేసి పంచుకోండి. దేవునికి అద్భుతాలను చవి చూడండి. కనుక గుంపులో లేదా సహవాసంలో ఏకాత్మతో, ఏక మనసుతో, ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు, మొదలుపెట్టినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అద్భుతకరుడు ఆయన. కీర్తనాకారుడు చెప్తున్నాడు 9వ అధ్యాయం 1లో, 9వ కీర్తన 9వ కీర్తన 1లో, నా పూర్ణ హృదయంతో నేను యెహోవా స్తుతించెదను, యెహోవాని అద్భుత కార్యములను నేను వివరించదను. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మహిమలు చేసేవాడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు చేసేవాడు. అందుకే ఆ పేరు కూడా ఆయనకు ఉంది. యెషయా గ్రంథం 9:6లో, యెషయా గ్రంథం 9:6లో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుల తండ్రి, సమాధానకర్త, అధిపతి. సమాధానకర్త, మొదలుపెట్టినప్పుడు సమాధానం ఇచ్చేవాడు, ఆశ్చర్య కార్యం జరిగించే, అద్భుతాలు చేసే బలవంతుడైన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం 3:17లో, నిర్గమకాండం 3:17లో మనం చూస్తే, కాబట్టి ఐగుప్తీయులు, అమ్మా నేను చదవటం మొదలుపెట్టినా, నేను చదువుతూ మొదలుపెట్టి నేను ఆపేస్తాను. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో ఉండి విశాలమైన మంచి దేశములకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాసస్థానమైన వాళ్ళు తేనె ప్రవహించే దేశంలో వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఏం అద్భుతం! వారి పట్ల దేవుడు చేసేది వాగ్దాన దేశానికి వారిని నడిపించటం, కట్టనీళ్ళలో ప్రవేశపెట్టడం, కట్టెన పొయ్యి ద్వారా ఆహారం అందించటం, త్రవని బావుల ద్వారా నీళ్లు అందించటం, అలాగే వ్యవసాయం చేయని భూమిలోంచి ఆహారం, ధాన్యం అనుగ్రహించటం, వారి పెంచిన తోటల నుంచి ఫలాలు, ఫ్రూట్స్ అందించటం, వారి కాపు కాయని తేనె చేయల నుంచి తేనె అందించటం, ఒక కాయన పశువుల నుండి పాలు అందించటం, తిరిగి అందించటం. ఇవన్నీ అద్భుతాలు కదా. ఏం చేయకుండానే నన్ను కోరుకున్నారో దేవుని భయం చూపించారు కదండి. అలాంటిది అద్భుతం జరగబోతుంది వారి జీవితంలో. అది ఆఖరి అద్భుతం కానీ దానికి ముందుగా మొట్టమొదటి అద్భుతం ఏంటి? వాళ్ళున్న ప్రదేశం, ఐగుప్తు దేశంలో వారు స్నానానికి కూడా అవకాశం లేదు. కొన్ని లక్షల మంది కదా, ఎన్ని నీళ్ళు కావాలి వాళ్ళకి? 10 లక్షల మందికి ఎన్ని ట్యాంకులు నీళ్ళు కావాలండి? ఆహారం కావాలంటే అంత కావాలి కదా. కనుక పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఐగుప్తీయులు. ఎట్టి సేవ చేయించుకునేవాళ్ళు, బానిసలుగా చూసేవారు, అలా బాగా కష్టపడి చేసేవాళ్ళు. ఒక రూము ఎంతతో, ఒక చిన్న రూమ్ ఉంటే ఆ రూము పొడవేళ్ళతో ఎంతో, అక్కడ రాతి ఇటుకలను అంత పెద్ద ఇటుకలను ప్రపంచంలో మరి వాడిని ఏమంటారు, మమ్మీలు పెట్టే పిరమిడ్స్, పెద్ద పిరమిడ్స్ ప్రపంచంలో నంబర్ 1గా ఉన్నది ఐగుప్తులోని. అది ఐగుప్తులకి అట్లా ఇశ్రాయేలు అక్కడ బానిసలుగా ఉన్నప్పుడు వారి చేత కఠినంగా చాకరీ చేయించి, తిండి సరిగి పెట్టకపోయినా కానీ, సరైన నీళ్లు ఇచ్చిపోయినా కానీ, ఆకలి దాహం ఉన్నప్పటికీ దేవుడు వారికి ఆకలి అనిపించలేదు, దాహం అనిపించలేదు, ఆరోగ్యంగా ఉన్నాడు, చెమట లేదు, కంపు లేదు, ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. అంతకాలం ఉన్నా కానీ కాలు చెట్టు తగలేదు, ఒంటి మీద చొక్కా కూడా ఉండలేదు, చొక్కా కూడా అది పాతకం లేదు.
పాడైపోయారు. అలా వారు సంవత్సరాలు పెరిగేటువంటి ఆయుష్ పెరిగేటువంటి మనుషులు పెరుగుతున్నారు, కానీ మనుషులతో పాటు చొక్కాలు పెరుగుతున్నాయి, మనుషులతో పాటు కాళ్ళ పాదాలు కూడా పాదాలతో పాటు చెప్పులు పెరుగుతున్నాయి. అంటే ఆశ్చర్య విశేషం కదండి, అది అద్భుతం కాదా? అద్భుతమే. వాళ్ళందరూ ఒక రూమ్ అంత పెద్దగా ఉన్న ఇనప రాతి ఇటుకలను లేపి ప్రపంచంలోని పెద్ద పిరమిడ్స్ కట్టారంట. నేను చూశాను నేను వాటిని 2015లో ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు. ఎంత ఆశ్చర్యం వేసిందో. నేను కావాలని చెప్పి పైకెక్కాను, అస్సలు టాపు ఎక్కలేకపోయాను. ఎక్కి ఆ రాతి మీద ఉన్నప్పుడు ఎంత పెద్ద రాతిని ఆ రోజు క్రేన్ లేవు కదా ఆ రోజులలో, ఎట్లా లేపగలిగారు? అది అద్భుతం కదా, దేవుడు వారి మధ్య చేసిన అద్భుతం. అట్లాంటి భయంకరమైన స్థలంలో నుంచి బయటికి తీసుకురావడమే అద్భుతం. అంతేకాదు కానీ అన్ని లక్షల మందికి ఆకాశం నుంచి వారికి కావలసిన తృప్తికరమైన ఆహారం అందించటం, కావలసిన నీటిని అందించటం కదా, అద్భుతమే కదా అది. ఆ తర్వాత అయ్యా మంచి ఆహారం ఇస్తున్న బాగానే ఉంది, కానీ ఎప్పుడు తీయగానే ఉంది, మరి రైస్ తింటుంటే తీయగా ఉండవా? మరి ఇదేంది మరి, నాకు మరి మాంసం లేదన్నప్పుడు శ్రేష్టమైన ఆహారం భూమిడి పక్షుల నుండి కదండి అందించాడు దేవుడు. వారికి శ్రేష్టమైన ఆహారాన్ని అందించాడు. అంతేకాదు కానీ పీలరా, వాళ్ళందరికీ పగలేమో ఎండదేమో జరుగుతుందని నేస్తంభం లాగా, రాత్రులేమో వెలుగు కలిగించాలని ఆయన ఆయన వెలుగు స్తంభంగా మధ్యలో ఉండి నడిపించేట్టుగా మనం చూస్తాం. అంతకంటే పెద్ద అద్భుతం ఏం చెప్పండి? ఎర్ర సముద్రం దాటించడం కదా. సముద్రం 2 పాయలుగా ఉంది. ఎర్ర సముద్రం అంటే నీళ్ళు ఎర్రగా ఉంటాయి అనుకున్నాను నేను. ఎర్ర సముద్రం పోతే మామూలుగా ఉండే నీళ్లు. మరి ఎందుకు వచ్చిందో ఎర్ర సముద్రం అంటే, ఆ సముద్రం ఉన్న స్థలం ఎర్ర భూమి, రెడ్ సాయిల్. సముద్రం ఉన్న ప్రాంతం అంతా రెడ్ సాయిల్, ఎర్ర నేల భూమి, ఎర్ర భూమి, ఎర్ర నేల. అందుకే దాని ఎర్ర సముద్రం ఉన్నారు. ఆ సముద్రాన్ని పాయలు చేయటం కూడా అద్భుతమే కదా. వీటన్నింటిని మించిన అద్భుతం ఆ తర్వాత ఇది వాగ్దానం దేశించారు. ఎర్ర సముద్రం లాగానే ఇదిగో యోర్దాను నది కూడా దాటిచ్చాడు దేవుడు. ఆ నీళ్ళు అని చెప్పి ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అది మనం చూస్తాం 15వ వచనంలో, ఈ 3వ అధ్యాయంలోని నీళ్ళని నా వాయిస్ రావట్లేదునా? నా కంట్రిబ్యూషన్ అదే నా అన్న కట్టేనట్టున్నా. కొంచెం ఓకే, కంటిన్యూ డిస్కస్ చేస్తారు కదా ఆయన. అదే కొంచెం మీరు మెలకుగా ఉండండి, నేను ప్రశ్న వెళ్ళడానికి కూడా. అయినా కానీ వారు అట్లా నిర్లక్ష్యం ఉంటే ఎట్లా చెప్పండి? వచ్చే నిర్లక్ష్యం నేను చెప్పా, కొంచెం మీరు అలర్ట్గా ఉండండి సార్ అని. క్షమించండి, ఏమనుకోవద్దు, బాధగా ఉంది నాకు. ఎందుకు నా ప్రశ్న కంటిన్యూ. ఎందుకంటే ఆ ప్రసంగం అప్పుడే మధ్యలో కట్ అయిపోతుంది, కాలేదు, అర్థం కావట్లేదు. అయినా దేవుడు నామానికి మహిమ. అదే వినపడుతుందా మంచిగా? దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అలా వారి మధ్యలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. మనకి మహిమ. అలా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సంవత్సరం కూడా మన సమూహంలో ఇశ్రాయేలు మధ్య చేసినట్లు మన ఈ పౌరగాడ్ సమూహంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించునుగాక. దేవుని స్తోత్రం.
కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలన్నాడు ఇప్పుడు? అదే అదే 5వ వచనంలో, రేపు దేవుడు యెహోవా మీ మధ్య ఆశ్చర్య కార్యములు అద్భుతాలు జరిగిస్తాడు కాబట్టి మీరేం చేయాలన్నాడు? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. రాబో దినాలను 2020 సంవత్సరంలో నుండి ఆయన రాకడ పర్యంతం మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరగాలంటే ఏం చేయాలి? మనము పరిశుద్ధంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి అని ఉంది పరిశుద్ధ గ్రంథంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది అక్కడ? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఏముంది? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. స్తోత్రం. కనుక నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలా. ఒక లైట్ వెళగాలంటే 2 వైర్లు సేమ్ వైర్లు అయితేనే ఇది పనిచేస్తాయి. డిఫరెంట్ వైర్స్ అయితే పనిచేయవు. బంగారంతో అతుకుతుంది, వెండితో, ఇనుముతో అతుక్కున్నట్టు పరిశుద్ధుడైన దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు మనం జరగాలంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేవికాండం 11:44లో, లేవికాండం 11:44లో, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడం, మిమ్మల్ని మీరు అపవిత్రపరచకొనకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు అపవిత్రపరచుకోవద్దు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధంగా ఆయన వాక్యానుసారంగా, ఆయనకి ఇష్టంగా, ఆయన చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారి మధ్యలో దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. అదే రీతిగా మన సహవాసం బిడ్డలందరూ జీవించి ఈ కొత్త సంవత్సరం నుండి అద్భుతాలు చూపుతుంది కాక. ఆమేన్. మరొక పాట 4వ వచనంలో ఉంది. 4వ వచనంలో 3వ ఉంది, మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంత ముందుగా వెళ్ళినది కాదు. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. ఇంతకుముందు ఏ త్రోవలో ఉన్నారు వాళ్ళు? ఇశ్రాయేలు మీద వాళ్ళు ఎట్టి సేవ చేశారు, బానిసత్వం చేశారు, శుభ్రలేని జీవితం అనుభవించారు, నిట్టూర్పులు విడిచారు, సరైన తిండి లేదు కదా. అట్లాంటి స్థితిలో నుంచి పాత జీవితం నుంచి వాళ్ళు వచ్చారు. ఆ మార్గంలో మీరు మళ్ళీ వెళ్ళరు అంటున్నాడు. మనం కూడా క్రీస్తు నుండి చేయడం వల్ల గత కాలంలో 24 వరకు ఒకవేళ అనారోగ్యంగా ఉన్నామేమో, అప్పుల బాధలు ఉన్నాయేమో, కుటుంబ అసమాధానం ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నామేమో, కష్టాల్లో నష్టాల్లో రకరకాల మన జీవితాల్లో లోపం అలాగే దోషం కలిగి ఉన్నామేమో. ఆ పాత జీవితం నుండి మనం మరలా వచ్చాం కాబట్టి పోము అంటున్నాడు దేవుడు. వెళ్ళేది రాబో దినాలలో 2025 నుండి ఇంత ముందు మీరు జరిగిన మార్గం కాదు, కొత్త మార్గంలో నడిపిస్తున్నా అంటున్నాడు ప్రభువారు. ఇలా కొత్త మార్గం అద్భుతం జరిగించేది, ఆశ్చర్యకార్యాలు జరిగించేది, ఆశీర్వాదకరమైన మార్గంలో ఇప్పుడు మేము నడిపించబోతున్నాను అంటున్నాడు దేవుడు. అలా మనల్ని జరిగించును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, మీరు మీ దేవుని యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరిన వెంట వెళ్ళాలి. ఎక్కడున్నారు మీరు? శత్రు దేశంలో, శాపత్వమైన దేశంలో, కష్టాలు నష్టాలు బాధల వేదనలు అనిపించే స్థలంలో నుంచి బయలుదేరండి. ఎక్కడికి బయలుదేరాలా? దేవుడు చూపించే అద్భుతాలు పొందటానికి. అలా బయలుదేరు. మీరు ప్రాణం సాగిస్తున్నప్పుడు ఏం చేయాలి? మీరు యెహోవా మందసం వైపు, యెహోవా నిబంధన మందసం వైపు చూస్తూ ఉండాలి. యెహోవా నిబంధన మందసం దేనికి సూచన? ఆయన సన్నిధికి సూచన. ఆయన సన్నిధికి సూచన. నిబంధన మందసంలో ఏముంటుందండి? 1 దేవుని ఆజ్ఞలతో కూడిన 2 రాతి పడకలు ఉంటాయి. 2వదిగా ఆయన మన్నా పాత్ర ఉంటుంది. 3వది
6 చిగించు కర్ర ఉంటుంది. రాతి పలకలో దేవుడు తన స్వహస్తాలతో రాసిన రాతి పలకలు ఆయన వాక్యానికి సూచన. ఆయన వాక్యమే నాకు మార్గాలకు దీపం అని ఉంది బైబిల్లో. వాక్యమే నా పాదములకు దీపం అని. కాబట్టి ఆ మనసు వైపు, దేవుని సన్నిధి వైపు, దేవుని వైపు చూస్తే ఎక్కడా దేవుని సన్నిధి ఎక్కడుంటాడు? మన ఏదైనా ఫంక్షన్ హాల్ వెళ్తున్న ప్రార్థన కార్యక్రమాల్లో కాదు. ఆయన నివాసం దేవుని ఆలయం, దేవాలయం, దేవుని నివాసం, దేవుని నివాసం, దేవుని మందిరం. ఆయన మొదటి ఆకాశంలో సింహాసనాసీనుడిగా ఉంటే ఆయన కుర్చీ ఎక్కడుంది? 2వ ఆకాశంలో ఉంది. ఆయన చొక్కాయ అంచులు 3వ ఆకాశమైన మన దేవాలయంలో, ఆ దేవాలయంలో ఆయన చొక్కా అంచులు ఉన్నాయి అని ఉంది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. కనుక ఎవరైతే దేవుని సన్నిధికి, దేవుని వైపు ఆయన చూడటానికి రావాలనుకుంటారో వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళాలి. తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి ఆరాధన చేయాలి. అప్పుడే ఆయన వారి వైపు చూస్తే వీళ్ళగా ఆయన ఆలయం, ఆయన నివాసం, ఆయన కూరుకునేది, ఆయన ఉండేది, ఆ శరీరంలోకి మనం వెళ్ళాలి. దానికి చూచరా ఈ 2 రాతి పలకలు. 2గా మన్నా పాత్ర కదా. ఆ మన్నా తిన్నారు. చక్కని మాట ఉంది యోహాను సువార్త 6వ అధ్యాయంలో. సమయం మనం చదువుకోవడానికి 6 పెసళ్ళు మన్నా తిని నిద్రించారు, కానీ ఇది జీవాహారమైన నన్ను తింటే మీరు ఎప్పుడు కూడా మరణించరు, నిత్య జీవాన్ని కలిగి ఉంటారు అంటాడు 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో. కాబట్టి మన్నా పాత్ర నిత్య జీవానికి సూచన. మన్నా పాత్ర యేసయ్యకు సూచన, ఆయన సన్నిధికి సూచన, ఆయన మనతో ఉన్నాడు అనే దానికి సూచన. 3వదిగా చిగురించే కర్ర. ఎప్పుడు కర్ర చిగురిస్తుంది? ముందు 3 బారితేనే కదా, 3 బారిన తర్వాత చిగురిస్తుంది కదా. అహరోను కర్ర, యాజకుడైన అహరోను కర్ర, దేవుని స్తోత్రం. కాబట్టి 3 బారిన కర్రల ఏ విధంగా చిగురిస్తుందో ఈ అహరోను చిగురించిన కర్ర, అలాగే ఇప్పటి వరకు బాధల్లో, వేదనలో, శోధనలో కేవలం ఈ జీవితం అని నిరాడంబరంగా, అలాగే నిశ్చలత్వంగా, నిస్సత్వత, నిరుత్సవంగా మనం 3 పరిస్థితులు ఉన్నాం మేము. ఈ సంవత్సరం నుండి దేవుని వైపు, దేవుని మనసు వైపు, అంటే ఆయన సన్నిధి వైపు, ఆయన సహవాసంలో, ఆయన యొక్క స్థానంలో ఉండి మనం ఘనపరిస్తే, మనం ఏమైతే నిరాశతో ఉన్నామో, నిరుత్సవంతో ఉన్నామో, నిరాడంబరమైన 3 బారిన స్థితిలో ఉన్నామో, చిగురించేటట్లు కొత్త జీవితం, కొత్త మార్గం, కొత్త దీవెనలు, కొత్త ఆశీర్వాదాలతో ఆయన చిగురించేలా చేయబోతున్నాడు. దానికి చూచుట. అందుకే మీరు మనసు వైపు చూడన్నారు. చూస్తూ వెళ్తూ ఉన్నారు ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు యోర్దాను నది దగ్గరకు వచ్చారు. యోర్దాను నది ఏమో యువతల ఉంది, ఎరుకోకు దగ్గరలో కొన్ని మైలు దూరం ఎరుకో ఉంది. ఎరుకో అంటే కూడా శ్వాసమే, కానీ అక్కడ అంతా గర్భ సంబంధమైన జనం అక్కడ ఉంటారు. అక్కడ వాళ్ళు కష్టపడి దేవులకు అద్భుతమే ఆ గోడల వరకష్టం కదా. ఆ తదుపరి షిత్తీము శాపత్వమైన స్థలం నుంచి వచ్చారు. ఎరుకో అద్భుతం అక్కడ చూశారు. అక్కడి నుంచి మన యోర్దానుకు వచ్చారు. ఈ యోర్దాను దాటే చాలు అవతల వారు వాగ్దాన దేశంలో వెళ్తారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, యోర్దాను నది భయంకరంగా పారుతూ ఉంది అని 3వ అధ్యాయం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. అక్కడ అయితే మనకు ఎక్కువ టైం లేదు, 5:44 అయింది. ఇంకా మన 6 నిమిషాలు ఏమన్నా ముగిస్తాను నేను. కాబట్టి ఆ యోర్దాను నది గట్లన్నీ ఆ కోట కాలినప్పుడు బాగా నిండుగా నీళ్ళు వస్తాయట. దాంట్లో దిగితే కొట్టుకొని పోతున్నాయి. అది ఏం చేస్తారు వీళ్ళు? ఆ మనసాన్ని ఎవరు మోసుకొని పోతున్నారు? యాజకులు మోసుకొని పోతున్నారు. యాజకులతో ఏముంది? దేవుని సన్నిధి. యాజకులు అంటే ఎవరు? దేవుని సేవకులు, దేవుని పని నడిపించేవారు, దేవునిలోకి ప్రజలు నడిపించేవారు యాజకులు, వారి కాపళ్ళు, సేవకులు. వాడు ముందుకు పోతున్నప్పుడు దేవుని సన్నిధి వారితో ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? దానివైపు చూడాల, ఓమంటే భయంకరంగా ఉంది అని, అంతేకాదు కానీ బాగా నీళ్లు రావడం కాదు, కానీ ఆ నీటిలో ప్రమాదకరమైన జంతువులు కూడా ఉంటాయి కదా. మరి ముసళ్ళు ఉంటాయి, జలగలు ఉంటాయి,
ఇంకా ఏ ఉండొచ్చు, హానికరమైన పాములు ఉండడానికి అవకాశం ఉంది ఆ నీళ్ళలో. అయినా కానీ వాళ్ళు ఏం జరేలా భయపడాలి. ఎందుకు? యెహోవా సన్నిధి మాతో ఉంది. రాబో సంవత్సరంలో మనకు కూడా రాబో కాలంలో రకరకాల ఎదురుగా వచ్చేమో, అయినా we never fear because God presence be with us. దేనికి భయపడం? దేవుని సన్నిధి మాతో ఉంది అని మనం కూడా ఆ రోజు వారు వెళ్తున్నారు. ఎవరు? యాజకులు, దేవుని సన్నిధిలో వారు. దేవుని సన్నిధి ఎవరితో ఉంది? యాజకులతో. వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలు నడిపిస్తారు. యాజకులు అనే పాస్టర్లు కాపాలకు ఆయన సన్నిధి ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలను దేవుళ్ళు నడిపించేవారు. అందుకని ముందు ప్రజల భారం కలిగి ప్రజలకు క్షేమం కలగటానికి వాళ్ళు రిస్క్ పడతారు, వేదన పడతారు, బాధ అనిపిస్తారు. అది మనం సూచన. వాళ్ళు దిగారు. ఎవరితో ఏం జరిగింది? అప్పుడు నీళ్ళన్నీ బాగా ఆదుకున్నట్టు. నేను స్తోత్రం రాజులు నీళ్ళలాగా మట్టిలాగా అయిపోయినట్టు. వాళ్ళు దాటారు. దాటిన తర్వాత దేవుడు చెప్పిన ప్రకారం చేశాడు యెహోషువ. ఎవరి కోసం? తనను అనుసరిస్తున్న ప్రజల కోసం. అప్పుడు ఏం జరిగింది? యెహోషువ గ్రంథం 3:7 వచనంలో 3:7 అంటున్నాడు చదువారు. అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను మోషేతో అన్నట్టు నీకును తోడై ఉండేదను. ఇంకేమన్నాడు? నేడు వారి కనులు ఎదుట నేను గొప్ప చేయదను, ఇశ్రాయేలు ఎదుట నేను నీతో ఉన్నాను కదా. ఎట్లా ఉంటా అన్నాడు? 13:5 వచనంలో నేను ఏమాత్రం వేయను, నేను ఎన్నడను ఎనబాయినని ఆయనతో చెప్పాను. ఎంత బాగుందన్నమాట. నువ్వు జనములలో దాటినప్పుడు నీకు తోడే ఉంటాను. అది యెషయా 143:2 ఉంది. అవి నీ మీద పుల్లిపారం, నువ్వు అగ్నిలో నడుస్తున్నప్పుడు కాలిపోవు, జ్వాలలో కూడా ఎన్న కాల్చవు. దేవుని స్తోత్రం. అలా 23:4 వచనంలో గరంధకారపులో ఇళ్ళ నువ్వు సంచరించినను ఏ అపాయం రాదు. ఎందుకు? ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. ఎంత గొప్ప దేవుడు ఆయన. కనుక అలా ధైర్యంగా వాళ్ళు ముందుకెళ్ళినట్టుగా మనం చూడగలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? యెషయా 3:7 చదవండి ఒకసారి. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదినం. ఎక్కడైతే నువ్వు బాధపడ్డావు, ఏ నెలగా ఉన్నావో అక్కడ నువ్వు గొప్పగా ఉంటావు అని అంటున్నాడు. యెహోషువ దగ్గర ఇప్పుడు కూడా దేవుడు అంటున్నారు మనతో. ఎవరైతే ఈ పూర్వకాలంలో ఉన్నారో సోదరి మనతో, ఇదిగో మిమ్మల్ని గొప్ప చేయ మొదలు పెట్టబోతున్న నుంచి అద్భుతాలు చేయబోతున్నా. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు గొప్పగా జీవించబడాలంటే, అద్భుతాలు జరగాలంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు చెబుతున్నారు హెబ్రీ పత్రిక 13:7 మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా స్థలమును వాళ్ళు ఏ విధంగా పరిశుద్ధంగా, పవిత్రంగా, శాఖంగా వారు మీకు వాక్యాన్ని అందిస్తూ బోధిస్తున్నారో అదంతగా అది శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించింది. ఎంత విశ్వాసంతో వాళ్ళు జీవిస్తున్నారు. ఆ పనులు సేవకులు, నాయకులు మిమ్మల్ని నడిపించేవారు కదా. వాళ్ళ వైపు చూడండి. మీరు ఎంత త్యాగంగా ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించారా? మీరు యేసులో ఉన్నారు, ఆయన ఎక్కడున్నాడు? మీరు మంచిగా బిర్యానీ ఉన్నారు, ఆయన తింటున్నాడా? ఆయన రేయం బాబులు మీకోసం ప్రార్థన చేస్తున్నాడు కదా. కాబట్టి అలా నాయకుల గురించి, మిమ్మల్ని నడిపించే యాజకుల గురించి, శాపల గురించి, పాపాల గురించి, పాస్టర్ల గురించి శ్రద్ధ తీసుకోండి మీరు. అప్పుడు మీరు ఈ సంవత్సరంలో అద్భుతాలు చూస్తారు. అలాగే గొప్ప చేయడం మొదలు పెడతాం మిమ్మల్ని అంటున్నాడు. అదే హెబ్రీ 13:17 కూడా అంటున్నాడు. ఏమని? అక్కడ క్రీస్తుకి మన వాళ్ళ హెబ్రీ 13:15 మీ పైన నాయకులు, నడిపించే వాళ్ళు, యాజకులు, పాస్టర్లు, కాపర్లు ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి మీ ఆత్మల కాల్చున్నారు. ఎవరైతే విశ్వాసంలో ఉన్నారు, మీ ఆత్మలకు భారం, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మీ నాయకులు, కాపరులు, యాజకులు, సేవకుల్ని అంత భారంగా వారు ప్రారంభం చేస్తారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము. వారు బాధలో, వేదనలో ఉండి మీకోసం ప్రార్థన చేస్తే అది మీకు దీవెన, అది ప్రయోజనం కాదు కదా. కనుక దుఃఖముతో కాక ఆనందముతోనం చేయనట్లు, దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండేది. అది ఏమైతే వాక్యాలు చెప్తున్నారో మీ ఆత్మల గురించి భారం బాధ జరిగిన వారిగా వారిని గౌరవించండి, వారి మాటను గౌరవించండి.
ఆ వాక్కులకు దేవుని మాటకు లోబడండి, అప్పుడు మీరు గొప్ప చేయబడతారు, అద్భుతాలు దొరికి అంటున్నారు దేవుడు. అదే రీతిగా 2వ వృత్తాంతంలో 20వ అధ్యాయం 20వ వచనంలో 2వ వృత్తాంతంలో 20వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, ఏమని యెహోషాపాతు యూదా వాళ్ళతో ఏమంటున్నాడు, యూదా వాళ్ళారా, యెరూషలేము కాపురస్తులారా అని అప్పుడు అన్నాడు. కానీ ఇప్పుడైతే మనం ఆత్మానుసారంగా పరోగర్తంలో ఉన్న సోదరులారా, సోదరేమన్నారా, మీరందరూ నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా నన్ను మీరు అనుసరిస్తారు, జీవితంలో మీరు స్థిరపరచబడతారు, సెటిల్ అయిపోతారు, లైఫ్లో ఏ కుదవ ఉండదు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి. ఆయన ప్రవక్తలను అంటే సేవకులను, కాపలను, యాజకులను, అలాగే పాఠశాలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతాగ్రహములవుతారు. కృతాగ్రహం అంటే జయశీలు అవుతారు, జయాన్ని పొందుతారు అన్నారు. దేవుని స్తోత్రం కలిగి ఉన్నారు. ఆ విధంగా మీరు చేస్తే కీర్తన గ్రంథం 119 126లో మనం చూస్తే 126లో కీర్తన 119 యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. ఈ సమయం నుంచి దేవుని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన సేవకుల మాటలకు నువ్వు లోబడి ఆ వాక్యం ఆ లేఖనాల ప్రకారం నువ్వు చేస్తే వాళ్ళ గౌరవించినప్పుడు దేవుని నమ్ము, జీవితంలో స్థిరపరచబడతావు, చెల్లిపోతాను. అని సేవకుల నమ్ము, మాట మీద నమ్మకం ఉంచి నువ్వు జయశీలిగా ఉంటావు. అప్పుడు రేపు అనే రాబో కాలంలో, ఈ సంవత్సరం నుండి రాబో కాలంలో ఆయన రాహర పర్యంతం ఆయన అద్భుతాలు మన పట్ల, మనందరి పట్ల యేసు నామములో జరుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ఆయన వందనాలు స్తోత్రాలు. ఈ 6వ నుంచి అంతకు మీరే ఉన్నారు. క్రమగా మర్యాదగా మీ నామని మందిరాన్ని జయించారు. ఎంత గొప్ప దేవుడు మీరు అయ్యా. వందనాలు స్తోత్రాలు. ఆయన మధ్యలో కొంచెం సాతాడు గరిబిలు చేస్తుంది నాయన. ఈ మధ్య కాలంలో అన్ని కప్పగిస్తున్న సైతాను దాన్ని అయ్యా నన్ను క్షమించి, కొంచెం ప్రభు ఆయన మధ్యలో గ్యాప్ వచ్చిందని చెప్పి బాగా ఒక మాట అన్నాను ప్రభు. సోదరుడంలో మూసబెట్టుకోకుండా ప్రభు ఆయన ప్రేమతో ఆయన నన్ను క్షమించేలా చూపించండి. మా సవాసాన్ని దీవించండి. ఒకరికొకరు ప్రేమించుకుంటూ, ఆదరించుకుంటూ, హెచ్చరిక చేసుకుంటూ ఈ సవాసాన్ని అప్పగించినప్పుడు బాధ్యత కలిగి ఉండి మీ నామను మెంతరంగా మేము కొనసాగించాలి. దయ చూపించండి. మమ్మల్ని ప్రభావ అద్భుతం జరిగించడానికి, గొప్ప చేయటానికి ఈ సంవత్సరం ఈ సమయంలో నుంచి మమ్మల్ని మొదలుపెట్టు జీవించబోతుంది చూస్తాను. అలా మమ్మల్ని అందరూ దీవించి మీ నామాన్ని మేము తెచ్చుకోమని యేసు చేస్తున్న మమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చక్కని దైవత్వం అందించినటువంటి దేవుని దాసులు, స్త్రీలు, పెద్దలు రంగారామయ్య గారికి ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఉన్నటువంటి మనందరము కూడా అత్యాంశమును ఒకసారి మరి ధ్యానం చేసుకొని వాక్యము ఉన్నటువంటి మనందరము కూడా నూతన సంవత్సరంలో దేవుని ఎడల విశ్వాసం నుంచి గొప్ప కార్యముల కొరకు కనిపెట్టుకుని ఎడల మనము కూడా దేవునిలో అద్భుతాలు చూస్తామని చెప్పి అద్భుతమైనటువంటి వాక్య సందేశం ఇచ్చినట్టు గాయకులకు, వారి కుటుంబానికి, అది వేసినటువంటి సమస్త దేవుని కార్యములకు దేవుని బలమైన ఆత్మని తోడుగా ఉండి ఆయన కృపాక్షంలో కాపాడుతూ వర్ధిల్లు చేయను గాక. మంచిదన్నా వందనాలు. దేవుని స్తోత్రములు. మంచిది. మరి మీకు చివరి ప్రార్థనగా శాస్త్రి గారు తాడిపత్రి నుండి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ముగింపు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. సేవకులకు, సహోదరి సహోదరులకు అందరికీ మహాపరిశుద్ధమైన కండి, మహాదేవుడా, వీరాధిపతి, ఈశ్వరాగా, కుటుంబ పాత్రగా, స్తోత్రార్హుడా, ఏసయ్యానికి వందనాలు, స్తోత్రాలైన అవును ప్రభు తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని క్రమంగా మర్యాదగా నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభు,
కాన్ఫరెన్స్ ఆయన ఒక వేదికగా ఉంది. ఆయన సేవకులను ఆయన జ్ఞానంతో నింపి మాకు కావలసినటువంటి అవసరం ఆయన మాటను వినిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభావ. అవునైనా రాజా స్తోత్రం తల్లి. ఈ రోజు కావలసినటువంటి మాకు తల్లి మీ మాటలను సేవకుల ద్వారా తండ్రి మాకు మా గమనంలో తీసుకొచ్చిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభావ. అవునైనా ఇశ్రాయేలు మధ్యాహ్నం అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవానికి వందనాలు. అవును ప్రభావ తండ్రి నేను కూడా ప్రతి ఒక్కరిని తండ్రి నమ్మకంగా తండ్రి పరిశుద్ధంగా మీ వాక్యాన్ని పాటిస్తూ నాయన సేవకులను కూడా గౌరవిస్తూ వారి దేవుని యొక్క మాటలు చెప్పేటువంటి ఆ మాటలు చెప్పేటువంటి వారిని కూడా మేము గౌరవిస్తూ తండ్రి వారిని వారి మాట వింటూ మా యొక్క జీవితంలో కొనసాగడానికి సహాయం చేస్తున్నా. ప్రతి ఒక్కరిని కూడా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మా కుటుంబాలలో పిల్లల్లో మా ఉద్యోగాల్లో మా పనిపాటల్లో తండ్రి మా ఆరోగ్య విషయంలోనూ అన్ని వాటిలో తండ్రి అదేవిధంగా దైవసేవకుల యొక్క పరిస్థితుల్లోనూ అద్భుత కార్యాలు జరిగిలాగిన సహాయం చేయమన్నా మేము వేడుకుంటున్నాం తండ్రి. కృతగల దేవ అనేక వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ 2025 సంవత్సరము ప్రతి కుటుంబాన్ని కూడా మీరు తోటలను కలిసి వేడుకుంటున్నాం ప్రభు. అందరూ కూడా వారి వారి కుటుంబాలలో వారి వారి జీవితాలలో మహా అద్భుత కార్యాలు ఆయన వారి జీవితాల్లో చేయమని ఆయన మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు. అవును తండ్రి, మీరు నిజమైన దేవుడు తండ్రి, మమ్మల్ని కాపాడే దేవుడు తండ్రి, నమ్మకమైన దేవుడు తండ్రి ప్రభు. మాట ఇచ్చి చేయని వాడవు కాదు తండ్రి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అవునైనా ఇస్రాయేలు చేసిన దేవుడు మాకు కూడా చేసుకోవాలని మేము నమ్ముతున్నాం, చేస్తున్నాం తండ్రి. మీకు ఇష్టమైన బిడ్డలుగా మాకు జీవించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. అవునైనా ఈ యొక్క కార్యక్రమాన్ని క్రమంగా నడిపిస్తున్న మరొక్కసారి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అందరికీ మీ యొక్క రెక్కను మేము బలపరుచుకుని మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని, మీ చిత్తమైతే రేపటి రోజు మరలా ఈ యొక్క వేదికలో కలిసి మీరు ఆరాధించడానికి మేము స్థుతించడానికి మీ మాట వినడం మాకు సమానం మా ప్రజలు యేసు క్రీస్తు విజయనామంలో కలిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మంచిది. దేవునికి స్తోత్రములు. మరి నేను ప్రార్థన చేసినటువంటి దేవదాస్త్రి గారి మిమ్మలను మీ కుటుంబాన్ని మీరు చేసినటువంటి ప్రతి పనిని పరిశుద్ధాత్మ దేవుడు నూతన సంవత్సరంలో ఆశీర్వాదకరంగా మార్చడానికి సహాయం చేయను గాక. మంచిదండి. ఆశీర్వాదం తీసుకున్నాము. అందరూ కూడా దయచేసి ఏకీభవించండి. మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, మన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క అన్యోన్య సహవాసము విశేషముగా ఈ 2025 సంవత్సరము 13వ తారీఖు మొదటి మాసంలో గౌరవ టెలికాన్ఫరెన్స్ లో పాల్పంపులు పొందుకున్నటువంటి ప్రయోజనులకు దేవుని బిడ్డలకు విశేషముగా మాకంటే ముందు లేచి కనెక్షన్ ఇస్తున్నటువంటి మీ ప్రియులైనటువంటి వారికి ఈరోజు దైవత్వమానం అందించినట్టు దేవుని దాసులు ఆశించని సహాయం చేసిన సహోదరులు, అలాగే మరి ప్రారంభ ప్రార్థన నుండి చివరి వరకు అది ఇందులో భాగస్థులైనటువంటి వారందరికీ మనిషి మా కిషోర్ గారు శ్రీమాన్ బిడ్డలకు కుటుంబాన్ని మనందరం మరలా తిరిగి రేపు కాల సమయంలో కలుసుకునే ప్రయాంతం వరకు కూడా దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలు, ఆయన కృప కనికరము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైంది కాచి కాపాడును కాక. ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో ఆశీర్వాద పాట ఇంట్లో నుండి సహోదరి ఎక్సివా గారిని ఆహ్వానిస్తున్నాము. కృష్ణ గారు. రైతులాగమ్మా. పవర్ ఆఫ్ గా టెలికాన్ఫరెన్స్ కాల్లో ఉన్న దైవజనులకు విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఆశీర్వాద పాత్రడుకున్నాను. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి, ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి, అభివందనములు చేకొ
విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగుదన్ యుగ యుగములకు నీకగుదన్ మానవ మైత్రి సంఘములో విస్తరణము చేయగ నిన్ను మానవ మైత్రి సంఘములో విస్తరణము చేయగ నిన్ను నేస్తవ భావన లోకములో పగదయగను కీర్తి నేస్తవ భావము లోకములో పగదయగను కీర్తి యుగ యుగములకు నీకగుదన్ యుగ యుగములకు నీకగుదన్ ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి అభివందనములు చేకొనుమా మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగుదన్ యుగ యుగములకు నీకగుదన్ యుగ యుగములకు నీకగుదన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది మంచిది ఆశీర్వాద పాట పాడినటువంటి శివ గారు, ఇందులో మీ కుటుంబాన్ని వీటిలో సమస్తమును పరిశుద్ధాత్మ దేవుడు విన్నారులుగా దీవించిన గాక. పంచుతుంది కూడా అన్నిటిలోకి వచ్చి మరి ఈరోజు జరగనటువంటి ప్రతి కార్యంలో దేవుడు మనకి తోడైంది అన్ని విషయాల్లో మేలుకరమైనటువంటిదిగా నడిపించడానికి సహాయం చేయరాగిన అందరం సమాధానంతో సంతోషంతో వందనాలు తెలుసుకుని సెలవు తీసుకున్నాం.